కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ప్రకాష్కు ఘనంగా ముందస్తు పదవీ విరమణ వీడ్కోలు. వాల్మీకిపూర్ మండలం కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ప్రకాష్కు ముందస్తుగా ఉపాధ్యాయులంతా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధానోపాధ్యాయుడు వి ప్రకాష్ 37 సంవత్సరాల తమ ఉద్యోగ జీవితంలో స్కూల్ అసిస్టెంట్గా, ఎస్జిటిగా, ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. అనంతరం వచ్చే నెల మే 31న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సెలవులు రానున్న నేపథ్యంలో పాఠశాల కమిటీ మరియు ఉపాధ్యాయులు గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించి హెచ్ఎం ప్రకాష్కు శాలువాలు కప్పి పూలమాలలు వేసి భార్య సమేతంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో తమకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఉపాధ్యాయునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకిపురం ఎంఈఓ2 వెంకటలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సి కాదరవల్లి, పి కాదరవల్లి, షకీల్ అహ్మద్, శాస్త్రి, నసీబ్ జాన్, భారతమ్మ, రేణుక తదితర ఉపాధ్యాయులు మరియు పాఠశాల కమిటీ చైర్మన్ హరినాథ్, ముబారక్, కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో బిడ్డల ముందర ఒక కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందని నాకు మనసులో అభిప్రాయం కలిగింది. అందుకోసమనే నేను ఈరోజు కూడా ఎక్కడ కూడా నా మీద అభిమానంతో చాలామంది హెడ్ మాస్టర్లు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, నెక్స్ట్ లోకల్గా పీపుల్ కావచ్చు, ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఎవరిని కూడా ఎక్కడ కూడా పిలిచలేదు. ఎందుకంటే ఈరోజు చిట్ట చివరి రోజు, అందులో ఆఫ్ సెక్షన్, అందరూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి అఫిషియల్గా 1 మంత్ ముందుగానే జరుపుకోవడం అనేది నాకు కూడా మనసులో కొంచెం కొరతగానే ఉంటుంది. ఆ రోజు జరుపుకుంటే బాగుంటుంది. కానీ జూన్ 1వ తారీఖు తర్వాత నేను రాలేను కాబట్టి ఇది ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాను. మొట్టమొదట నిజంగా కూడా నేను పిలిచకపోయినా కూడా నా మీద అభిమానంతో నిజంగా కూడా విచ్చేసిన గ్రామస్తుల అన్నలు కావచ్చు, నెక్స్ట్ మేడం గారు కావచ్చు, మేడం గారి భర్త కావచ్చు, నా చిన్ననాటి స్నేహితులు, హెడ్ మాస్టర్లు, జకీర్ సారు, మల్లయ్య సారు, ఇంకా రవి సారు, ఇంకా చాలామంది నా మీద అభిమానంతో ఖచ్చితంగా వచ్చినందుకు రొంపిచర్ల ఉపాధ్యాయులు కావచ్చు, వారికి నేను ప్రత్యేక నమస్కృతులమా. ఇంకా అన్నీ చెప్పారు. ఇది నేను ఒక్కడే చేసింది కాదు. ఆల్మోస్ట్ ఏ స్కూల్లో అయినా, ఏ టీచర్ అయినా స్కూల్ గురించి ఆలోచిస్తే చేస్తారు. బట్ మనం చేసిన గొప్ప పనులు ఏమి ఇది ఉద్యోగంలో ఒక భాగం మాత్రమే. అభివృద్ధి అనేది ఏదో అభివృద్ధి చేస్తే గొప్ప హెడ్ మాస్టరు, గొప్ప ఇదే అవుతాడని నేను నమ్ముకోను. ఈ విధంగా నిజంగా కూడా పని చేయాలని నాకు ఎంతో ఆతృత, ఇష్టం ఉండేది. ఇంకా మంచూర్ హై స్కూల్ గురించి ఒక 5 నిమిషాలు చెప్పేసి నేను చాలిచ్చేస్తాను. నిజంగా కూడా కలికిరి మండలంలో ఉంది వేకెంటు. కలికిరి మండలం పోవడానికి వీలు లేకపోయింది. అదేవిధంగా పాలమందు ఉన్నింది. పాలమందులో క్లియర్ వేకెంట్ ఉంది. ఆల్రెడీ అక్కడ పనిచేశాను. కొత్త మంచూరుకి వచ్చే ప్రోగ్రామ్ అయితే ప్రమోషన్లో రావాల్సింది. నాకు ఎప్పుడో సెకండ్ గ్రేడ్ టీచర్గా నాకు కోరిక ఉండేది. అందరూ కొత్త మంచూరు హై స్కూల్ బాగుందని గత 30 సంవత్సరాలు నేను వినేవాడిని. ఇక్కడ కూడా ఒకసారి పని చేయాలి అనేసి నేను ఒకసారి 2001లో అనుకున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు నేను ఉపయోగించుకోలేకపోయాను. వేరే ఊరు ఆప్షన్ కోరుకున్నాను. సో మళ్ళా కావాలని కోరుకున్నప్పుడు నాకు రాలేదు. హెచ్ఎంగా ప్రమోషన్ అప్పుడు కోరుకున్నాను, అప్పుడు దొరకలేదు. కానీ నాకు నిజంగా కూడా సరస్వతి తల్లి కావచ్చు ఆశీస్సులతో ఈ ఊరు చిట్ట చివరిగా మీ మంచి బిడ్డల మధ్యన, నా ఉపాధ్యాయుల మిత్రుల మధ్యన ఈ స్కూల్ దొరకడం అనేది నేను చేసుకున్న ఎంతో భాగ్యం అనేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ స్కూల్కి వచ్చిన తర్వాత 14 మంది ఉపాధ్యాయులు అందరూ కూడా నా మాట ఏ రోజు కూడా మేము చెయ్యం సార్, మీరు చెయ్యండి, మీరు ముందుండండి, మేము చేస్తామని నాకు ఉపాధ్యాయుల చివరిలో దొరకడం అనేది నేను చేసుకున్న మొట్టమొదటి అదృష్టం. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో గ్రూపులు ఉంటాయి, చాలా స్కూళ్ళలో గ్రూపులు ఉంటాయి. కానీ నాకు గ్రూపులు అంటే ఇష్టం ఉండదు. మనం వచ్చిండేది కేవలం 6 గంటలు మాత్రమే మన స్కూల్లో ఉంటాం.